మినపప్పు మంచి రాత్రిపూట నానబెట్టేసేసుకొని చక్కగా పొద్దున్నే కడుక్కొని గాలించుకొని రాడు కూడా ఉంటుంది ఒకసారి అందుకని శుభ్రంగా కడుక్కొని కొంచెం పొట్టు ఉండగానే తీసుకోవాలి. మరి ఇడ్లీకి వాటిలాగా పప్పు మొత్తం కడగక్కర్లేదు వడియాలకి. చాలా మంది పొట్టు కూడా తీసుకుంటారు వడియాలు అలా అన్నమాట. అందుకని కొంచెంగా ఉంటుంది. ఇది ఈ విధంగా వేసుకున్నాం. చూసారు కదా ఇట్లా వస్తుంది. గట్టిగా రుబ్బుకోవాలి. గాలికి రుబ్బినట్టు గట్టిగా రుబ్బుకోవాలి. చూసారు కదా ఈ రుబ్బిన వాటిల్లో మంచిగా మెత్తగా పిండి అయిపోయింది. చూసారుగా ఫైన్గా మంచిగా గారెల పిండిలాగా మెత్తగా అయిపోయింది కదా. చూసారా ఇంత గట్టిగా ఇట్లా అనగానే ఇట్లా పడాలన్నమాట. దానిలోకి గుమ్మడికాయ సన్నగా తొరుక్కున్న గుమ్మడికాయ అనమాట. చూసారండి సన్నగా తొరుక్కున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసి కలపాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని ముక్కలు ఇట్లా తీసి పెట్టుకుందాం. కొంచెం పెద్దగా దొరుకుని వీటిని కూడా మనం మిక్సీ తిప్పాలి. ఒక ట్రిప్ మిక్సీ తిప్పాలి. పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ తిప్పేసుకొని ఉప్పు వేసి జీలకర్ర వేసుకొని దీనిలో మొత్తంగా కలిపేసేసుకొని చేయాలి. చూపిస్తాను. చూసారా ఈ వడియాలకి పావు కిలో పచ్చిమిరపకాయలు పడతాయండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది గుమ్మడికాయ వడియం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కావాలని పచ్చిమిరపకాయలు పండబెట్టి రెడ్ కాయలు చేసి రెడ్ కాయలతో వేసానండి. ఎందుకంటే అదొక టేస్ట్ బాగుంటుంది. గుమ్మడికాయ పచ్చిమిరపకాయల కన్నా కూడా పచ్చివాసనగా ఉంటుంది. ఇదైతే బాగుంటుంది. ఈ స్మెల్ బాగుంటుంది. ఇది బాగుంటుంది పండు మిరపకాయలు వేసినట్టు. అట్లనే మరీ పండుకాయలు కాకుండా కొంచెం పచ్చి కొంచెం పండ్లుగా చేసి వేసానండి. ఇదిగోండి కొన్ని గుమ్మడికాయలు ఇగో ఇలా పేస్ట్ అనమాట. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గుజ్జుగా కాకుండా కొన్నేమో ఇగో ఇట్లా మరీ పేస్ట్గా, కొన్నేమో ఇట్లా గుజ్జు కొంచెం కచ్చపిచ్చ, కొన్నేమో ముక్కలు చేసి వేసానండి. ఇదిగోండి పిండి ఇంకా ఇప్పుడు రుబ్బుతున్నా కదా అది కూడా వేసేసి బాగా కలపాలండి. ఇప్పుడు దీనికి మనము సాల్ట్ వేద్దాము. ఇదిగోండి సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. అంతకన్నా ఎక్కువ వేయలేదు. కొంచెం జీలకర్ర మాత్రం కొంచెం మరింతనే వేసుకోవచ్చు. వేసాను. చూసారు కదా ఇదంతా బాగా కలిపేసేసి పెట్టింది చూపిస్తాను. చూసారండి ఇలా మొత్తం కూడా మనం చక్కగా కలిపేసేసుకున్నాం కదా. టబ్బుడైందండి పిండి. మంచిగా పచ్చిమిరపకాయలు అల్లము మరి పసుపు ఇంగువ అన్నీ వేసానండి. చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం చిన్న చొప్పున ఇలా చూసారు కదా ఇలా షీట్ నిండా మంచం నిండా వచ్చినాయి. ఇంకా కొంచెం 2 షీట్లకు ఉన్నది పిండి. మీకు చూపించాలి ఈ పద్ధతి ప్రాసెస్ అని చెప్పి పెట్టాను అనమాట. చాలామంది ఇట్లా బాల్స్ లాగా కూడా పెట్టుకుంటారండి. ఇట్లా ఇట్లా ఒక బాల్ వేయించుకొని అన్నంలో మెదుపుకొని తినేస్తారు. కానీ నేను అట్లా కాకుండా ఇట్లా చిన్న మూకుళ్ళు అయినా వేయించుకోవడానికి వీలుగా ఇలా పెట్టానండి. చూసారు కదా ఇదండి గుమ్మడికాయల వడియాల ప్రాసెస్. మరి మీరు కూడా ఒక గుమ్మడికాయ తీసుకొచ్చుకొని 1 కేజీ పప్పు పోసుకొని పెట్టుకొని చూడండి. ఈ ఎండాకాలం ఒక నెల కష్టపడ్డామంటే వడియాలు పెట్టుకోవడానికి సంవత్సరం మొత్తం పిల్లలకి డబ్బాలో పోసుకుంటే సంవత్సరం మొత్తం పిల్లలకి మనము చక్కగా మనం ఇంట్లోనే స్నాక్స్ అందించిన వాళ్ళం అవుతామండి.